శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనం సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ 19/11/2025 బుధవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 5:20 తిథి చతుర్దశి ఉదయం 9:43 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రం స్వాతి 7:59 వరకు. వర్జం మధ్యాహ్నం 2:17 నుండి 4:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:20 నుండి 12:05 వరకు. అమృతకాలం రాత్రి 1:05 నుండి 2:53 వరకు. నేటి విశేషం, అపరాహ్నానికి మధ్యాహ్నానికి అమావాస్య ఉంటుంది కాబట్టి పితృదేవతలను ఉద్దేశించి తిలతర్పణాలు, బ్రాహ్మణోత్తములకి ఆమదానం, పొత్తర్లు మొదలైనటువంటి స్వయంపాకాది దానాలు చాలా పితృదేవతలను ఉద్దేశించి చేయడం చాలా విశేషం. అలాగే ఇవాల్టి రోజు శుభరాత్రి కూడా ఉన్నటువంటిది. ఇవాల్టి రోజు కార్తీక మాసంలో 29వ రోజు. కార్తీక మాసంలో 29వ రోజు సందర్భంగా గోలోకం నుండి తులసిమాత భూలోకానికి వచ్చినటువంటి రోజుట. ఇవాల్టి రోజు పైన ఉన్నటువంటి ఆ తులసిదేవి భూలోకానికి వచ్చినటువంటి రోజు కాబట్టి ఇవాల్టి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా తులసి ఆరాధన చేయటం, సాయంత్రం ప్రత్యేకించి ప్రదోషకాలలో తులసిదేవి దగ్గర పూజ చేయటం, తులసిదేవి దగ్గర పెట్టేటటువంటి దీపారాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఇవాల్టి రోజు శుభరాత్రి ఉన్నటువంటి కారణంగా మనకి ఈ అమావాస్య ఎప్పుడైతే కార్తీక మాసంలో వస్తుందో ఈ అమావాస్య నాడు శుభరాత్రి అని చెప్పేసి దేవతలందరికీ కూడా ఈరోజు అభయాన్ని పొందారట. భయభ్రాంతులైనటువంటి దేవతలందరికీ కూడా ఈరోజు స్వస్థత కలిగి అభయాన్ని పొందారట, రాక్షసుల నుంచి విముక్తి పొందారట. కాబట్టి దీనిని శుభరాత్రి అని పిలుస్తారు. క్షీరసాగర పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఆ పర్వతాల్లో దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు తాలూకా అభయం పొంది వాళ్ళందరూ కూడా సుఖంగా నిద్రించారట. లక్ష్మీదేవి కూడా సాక్షాత్తు రాక్షసుల నుండి విముక్తి అయినటువంటి సందర్భంగా ఆ లక్ష్మీదేవి కూడా చాలా ఆనందంగా సుఖంగా జీవించిందట ఇవాల్టి రోజు. కనుక ఇవాల్టి రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం చేసి సాయంత్రం లక్ష్మీదేవి యొక్క కైంకర్యాలు పూజలు చేసుకొని ఆ యొక్క లక్ష్మీదేవి తాలూకా అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి తాలూకా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా శుభరాత్రిని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల మనమందరం కూడా భయభ్రాంతులు లేకుండా ఆనందంగా ఉండేటందుకు గాను ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం చాలా విశేషం. అలాగే కార్తీక మాసంలో 29వ రోజు సందర్భంగా ఇవాల్టి రోజు స్వయంపాకాది దానం ఎలాగా పితృదేవతలకు అమావాస్య ఉన్నటువంటి సందర్భంగా సాయంత్రం కాకుండా మధ్యాహ్నం సమయంలో పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటి దానాలు చాలా విశేషంగా చెప్పబడతాయి. కనుక ఉల్లి వెల్లుల్లి కలవకుండా పితృదేవతలను ఉద్దేశించి పొత్తర్లు అంటారు పెద్దల పేరుతోటి తిలతర్పణాలు వదలటం, నువ్వులతోటి వాళ్ళ పెద్దలు ఇటు 3 తరాలు అటు 3 తరాలు చెప్పి వాళ్ళ పేరు మీద నువ్వులు తర్పణాలు వదలడం తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు మాత్రమే చేయాలి పని. మిగిలినటువంటి వాళ్ళు పెద్దల పేరు మీద స్వయంపాకాది దానాలు ఇచ్చుకోవడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో పితృదేవతలు అనుగ్రహిస్తే వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వంశాభివృద్ధి కోసం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయటం. రేపటి రోజు కార్తీక మాసంలో 30వ రోజుగా కార్తీక మాసంలో 30వ రోజు చేసుకోవాల్సినటువంటి యుగ ధర్మాల కోసం తెలుసుకోవటం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటో రేపటి రోజు కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దశబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి.
జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.